యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒకటి కూడా నెరవేర్చలేదని అన్నారు. ప్రస్తుత భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేయని అభివృద్ది మేం 10 నెలలలో చేశామని అబద్దాలు చెప్పడం సిగ్గుచేటు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చాక కూడా ప్రజల్ని మోసం చేస్తున్నారని, ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని పరిపాలన విధానం మార్చుకోవాలి అన్నారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభం చేసి సగం పూర్తి చేసిన పనులకు కొత్తగా శంకుస్థాపన చేయటం, మళ్లీ మా హయాంలోనే మొదలు పెట్టాం పనులు అని చెప్పడం ఎంతవరకు కరెక్టు వాళ్లే చెప్పాలి. కాంగ్రెస్ వాళ్లు ప్రెస్ మీట్ పెడితే ప్రజలు మళ్లీ ఏం బూతులు వినాల్సి వస్తుందో అని టీవీ ఆఫ్ చేయడమో లేక ఛానల్ చేంజ్ చేయడం, పిల్లలు ఉంటే పక్కకి పంపిస్తున్నారు. ప్రజలు కాంగ్రెస్ ని ఆ పార్టీ నాయకుల్ని చీదరించుకుంటున్నారు అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు కానీ ప్రజలు మీకు డిపాజిట్లు కూడా ఇవ్వరని, ఇప్పటికే కేసీఆర్ ని ఓడించిన వారు బాధపడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు పలువురు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మీడియా సమావేశానికి వచ్చిన మీ అందరికీ, మరి కార్యక్రమానికి వచ్చిన మండల వివిధ మంది కాన్స్టిట్యూషన్లో వివిధ మండలాల నుంచి వచ్చిన మండల నాయకులందరికీ, మరి ఈ కార్యక్రమం ముఖ్య అతిథి పెద్దల గౌరవనీయులు యాదాద్రి జిల్లా అధ్యక్షులు కంచల రామకృష్ణారెడ్డి గారికి, మరియు జిల్లా మాజీ రైతు సంఘం అధ్యక్షుడు కుల్పుల అమర్ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి, వేదికాంచిన ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మరియు మహిళా నాయకురాలు, అందరూ సర్పంచులు, పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, చాలామంది ఒక పిలుపుతో నిన్న ఫోన్ చేయగానే అందరూ ఇట్లా తెలంగాణ తల్లికి పాలాభిషేకం మరియు ప్రెస్ మీటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ పిలిపించారు. దానికి రావాలని చెప్పగానే అందరూ కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్కరు వచ్చారు. మనందరికీ తెలిసిందే, ఇప్పుడందరికీ ప్రెస్ వాళ్ళకి కానీ మనకు నాయకులందరికీ కానీ రోజు మనం చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ పరిపాలన ఎట్లున్నది. అబద్ధాలతోని, మాయ మాటలతోని గద్దెనెక్కిరు. ఎక్కిన తర్వాత ప్రజలంతా కూడా మోసం చేసి ఈరోజు పరిపాలిస్తారు. మనం చూసినా ఇప్పుడు మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం ఘోరమైన ఏమైనా చర్య. ఇది పక్కదారి పట్టించుకోవడానికి, పక్కదారి పోవడానికి మాత్రమే ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాడు. మన నల్గొండ జిల్లా వచ్చినప్పుడు కూడా బ్రాహ్మణులలో ఉన్న ప్రాజెక్టు గతంలో మొత్తం కంప్లీట్ చేసి అక్కడ మాజీ ఎమ్మెల్యే లింగయ్య గారు ట్రయల్ రన్ కూడా అయింది. అలాగే యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ ఇవన్నీ వాళ్ళు చేసినట్టుగా ప్రజల్ని మభ్యపెడుతుంది. మొన్న చూసినాం, ఒకసారి పేపర్లో కూడా చూసినాం. మా భువనగిరి ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు 10 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఆయన 10 నెలల్లో కంప్లీట్ చేసిన అన్నాడు. ఇంతకంటే నిసిగ్గుగా అసలు ఏం మాటలు. కాంగ్రెస్ అంతట్లే తయారు. వీళ్ళు ఎట్లొచ్చిరో కానీ అబద్ధాలు అనేది నిసిగ్గుగా, అసలు అబద్ధాలు ఎట్లా మాట్లాడుతున్నారో మనకే పరిస్థితి. అబద్ధాలు అనే మాటని అదే షేమ్గా ఫీల్ అవుతుంది. ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడొచ్చా అని. అట్లే అబద్ధాలు ఆడుతూనే ఎవరు, అబద్ధాలు ఆడి ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చారు, అయినా మళ్ళీ అబద్ధాలు ఆడుతూనే ఎవరు, చెప్పిందే చెప్తున్నారు. కాదు అని చెప్పినా కూడా అదే పని అబద్ధం ఆడుకుంటూ ఈరోజు ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ప్రతి గ్రామాల్లో చూస్తున్నాం. అందరూ ఎవరిని అడిగినా అదే, కాంగ్రెస్ పార్టీ నాయకులను అడిగినా, కార్యకర్తలను అడిగినా మేము ఇంత ఘోరమైన పరిపాలన ఉంటుంది అనుకోలేదు. మార్పు కావాలని మాత్రం వేసాం తప్ప ఇలా ఇంత ఘోరంగా ఉంటుంది అనుకోలేదు అనేది మనందరం వింటున్నాం, చూస్తున్నాం. అభివృద్ధి అనేది శూన్యం. ఎక్కడ అభివృద్ధి అనే మాటే లేదు. ఏ ఉన్నా ఏదైనా అక్కడ చిన్నపిల్లలు రా, పెద్దోళ్ళు ఎవ్వరు లేరు. ఏమున్నా తిట్టడానికి మాత్రమే ప్రెస్ మీట్ పెడుతుంది తప్ప ప్రజలకు ఏం లేదు. ఈ తెలంగాణ తల్లి అని ఇప్పుడు అదో తల్లి పెట్టుకుని, కాంగ్రెస్ తల్లి పెట్టుకుని ఏం ఎవ్వరడేలేదు. ప్రజలకు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ పట్టించుకోకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి అందరూ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు.
ఎంత తప్పు చేసినాం అనేది, ఇంత ఘోరమైన తప్పు చేసినామని ప్రజంతా ఆలోచిస్తారు. నిజంగా ఇప్పటికైనా సరే మన ఎమ్మెల్యే కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ అందరూ ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజల కోరికల మేరకు అవన్నీ కూడా తీర్చే విధంగా పరిపాలన ఉండాలి. ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలి. ప్రజలు చీదరించుకుంటారు. ఇప్పుడు ప్రెస్ అన్నా మైక్ అన్నా కాంగ్రెస్ వాళ్ళు మైక్ బట్టి మాట్లాడుతున్నారు అంటేనే అమ్మా చిదరించుకుంటారు. ఇక వద్దులే అని బంద్ చేస్తారు. అటు చిన్నపిల్లలు పక్క పోమ్మంటారు. అంత ఘోరంగా పరిపాలన చేస్తారు. కాబట్టి మీరు ఇప్పటికైనా మారాలి. ఇంకా ఆల్రెడీ మీరు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వస్తున్న మాట మర్చిపోండి. మనం కేటీఆర్ అన్నట్టుగా 100% 90 నుంచి 100% అయితే డిపాజిట్ రావడమే కష్టం. మీకు రేపు ప్రజలు మిమ్మల్ని గ్రామాల్లో కూడా రానియరు. ఎన్నో మాటలు చెప్పి, ఒక్కటి కాదు రెండు, అందరు తింటూనే ఉన్నాం. ఎన్నో మాయ మాటలు చెప్పి ఎప్పుడు ఇంకా దాని గురించి పట్టించుకో నిసిగ్గు ఏంటంటే మొత్తం రైతు రుణమాఫీ అయిపోయిందంటాడు. ఒక మినిస్టరు కాలేదంటాడు, ఇంకొనికి చేసేది ఉందంటాడు. ఇక ముఖ్యమంత్రి అయితే నోరు అదుపు లేదు. ఎప్పుడో అయిపోయిందంటే మళ్ళీ మొన్న 2000 కోట్లు మళ్ళీ వేసినాం, మళ్ళీ ఇప్పుడు మొత్తం అయిపోయిందండి, ఇంకా కొంత బ్యాలెన్స్ దాన్ని మళ్ళీ వేసినాం అంటాడు. అంటే ఒకరికొకరికి పొంతన లేకుండా పరిపాలన సాగిస్తుంది. పరిపాలన కూడా ఎట్లా అంటే ఎవ్వరు కాలే ముఖ్యమంత్రులకి, ఎవ్వరు కాలే ఏది పడితే అది మాట్లాడుతుంది. ఈ కొమ్మటెడ్డ పరిస్థితి ఇంకా నోరైతే అసలు అదుపులేదు. ఇష్టం ఏది మాట్లాడాలి, ఏది మేమే చేసినాం అట. ఏం చేసినారు మరి? ఒక మాట్లాడడానికి ఒక్క రూపాయి పని చేయకుండా మేమే చేసినాం అని చెప్పి శిలాఫలకాలు వేసుకుని మన నల్గొండ జిల్లాలో మెడికల్ కాలేజ్ అసలు ఏమన్నా అర్థం ఉందా? అన్నీ మేము వచ్చినాం, మేము చేసినాం అనేది ఎవరు మైక్ బట్టి మాట్లాడేటప్పుడు దాన్ని అబద్ధం ఆడుతున్నాం, ప్రజలు ఏమనుకుంటారు, ఇది అనాలనా అనొద్దా అనే ఇంగిత జ్ఞానం. ఇంత ఘోరంగా మాట్లాడమని నేను పుట్టినప్పటి నుంచి ఎన్నడూ ఇంత ఘోరంగా రాజకీయ నాయకులు మాట్లాడే మాట, ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాట ఎన్నడూ వినలేదు. ఇట్లా మాట్లాడతారు నా నాయకులు అనుకోలేదు. అంత ఘోరమైన మాటలు. ఎంత గొప్పగా 10 సంవత్సరాలు మా కేసీఆర్ పరిపాలించిందంటే ప్రతి ఒక్క గ్రామాలు కానీ, అభివృద్ధి కానీ, కులాలు కానీ ప్రతి ఒక్కరికి ఏం కష్టం, ఏం బాధ, ఒక ప్రోగ్రామ్ ప్లానింగ్ ఉండేది. ఇప్పుడు ఇది చేస్తున్నాం, రేపు ఇది చేస్తాం, ఎల్లుండి ఇది చేస్తాం ప్లానింగ్. అసలు ఇక్కడ ప్లానింగ్ లేదు, ప్రోగ్రామ్ లేదు, అసలు ఏం చేయాలని తెలియదు. అసలు అడ్మినిస్ట్రేషనే వస్తలేదు. చూస్తున్నాం కదా, అడ్మినిస్ట్రేషన్ అంటూ ఏం లేదు. బట్ వేగంగా ఏదో నడుస్తుందంటే నడిపిస్తుంది తప్ప వాళ్ళ కోసం మాత్రమే, వాళ్ళ జేబులు నింపుకోవడం మాత్రమే ఈ పరిపాలన నడుస్తుంది. ఇది అందరూ అక్షర సత్యం. ప్రజలు మొత్తం మాట్లాడుకున్న మాట మేము మాట్లాడుతున్నాం. ప్రజల భాష, ప్రజలకు ఏం ఆలోచిస్తున్నారని మేము నాకు తెలుసు కదా, ప్రజలు అదే మాట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పటికి 1 year అయిపోయింది. ఇంకా ఏం మీ పరిపాలన కానీ, మీరు కానీ అభివృద్ధి కానీ ఏం స్టార్టే చేసుకోవాలి. నాకు తెలిసి ఇప్పుడు మొన్న మా ఎమ్మెల్యే గారు అన్నాడు, ఒక 10% కూడా కాలేదు. మేము చేసిన దాంట్లో మొత్తం 10 నెలలే మొత్తం క్రాస్ అయిపోయినాం. గతంలో కూడా అభివృద్ధి ఎక్కువ అయిపోయింది అన్నాడు. కానీ ఎక్కడ ఒక్కరైనా మీ కాంగ్రెస్ కార్యకర్త అనవను, ఏ గ్రామాల్లో పోదాం, ఎక్కడైనా పోదాం, అభివృద్ధి అంటే మా గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి అంటే, సంక్షేమం అంటే మా కేసీఆర్ గారు చేశారు. ప్రజలంతా కూడా ఎంత గొప్ప నాయకుని పోగొట్టుకునే, ఎందుకు చేసినామా ఆ రోజు ఒక ఫోబియోలో మార్పు అనే ఫోబియోలో ఓట్లేసి ఏదో గొప్పగా ఏదో సాధిస్తాం అనుకుని ప్రజలంతా కూడా ఓటేసినాక ఏమో అయిపోద్ది అనుకోరు. ఇంత దౌర్భాగ్యంగా ఎన్నడూ గతంలో ఎప్పుడు ఇంతమంది చాలామంది పరిపాలించారు, కానీ ఇంత ఘోరంగానైతే ఎవరు పరిపాలించలేదు. ఇంత ఘోరంగా నాయకులు కూడా లేదు. ఇంత ఉన్నారు. వీళ్ళంతా కూడా మొన్న మనం చూస్తున్నాం అన్ని రకాల కూడా 7 hours ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, కానీ దేవుని మీద ఒట్టేసి మనకు తెలిసిందే.